హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో చాలా యూస్ఫుల్ టిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మధ్యనైతే చాలా మంది ఇళ్లలో బొద్దింకలు అయితే ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా సరే మనకి ఎలర్జీ వచ్చేసేలా, కబోర్డ్ తెరిస్తే చాలు, కిచెన్లో సెల్ఫ్ తెరిస్తే చాలు, ఎక్కడ పడితే అక్కడ ఈ కాక్రోచెస్ అనేది ఎక్కువగా అయిపోతున్నాయి కదా. అయితే ఈ కాక్రోచెస్కి చాలా సొల్యూషన్సే ట్రై చేసి ఉంటారు. లైక్ లక్ష్మణ రేఖ కానివ్వండి, హిట్ స్ప్రే కానివ్వండి, ఇలాంటివి చాలానే ట్రై చేస్తుంటారు. ఈ కాక్రోచెస్ వల్ల ఇంట్లో లక్ష్మణ రేఖ గీసామే అనుకోండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చాలా ప్రమాదం. ఇక పద్దాకల ఆ కాక్రోచెస్ కోసం స్ప్రే కొట్టాలనుకున్న ఆ స్ప్రే వాసన అనేది కొంతమందికి పడదు. ఇక ఆ స్ప్రే స్మెల్ వల్ల బొద్దింకలేమో కానీ ఆ స్మెల్ అయితే చాలా సేపటి వరకు అలాగే ఉంటుంది. సో అలాంటివి ఏవి యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే రెండు వస్తువులతో మన ఇంట్లోకి కాక్రోచెస్ అనేవి రాకుండా ఉండడానికి హోమ్ రెమెడీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక పేపర్లో 4 లేదా 5 దాకా కర్పూరం బిళ్ళల్ని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 అగరబత్తులను తీసుకొని ఆ పైన లేయర్ని తీసేసుకొని దాన్ని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఏదైనా వేస్ట్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఏదైనా స్ప్రే బాటిల్లో దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. కాక్రోచెస్ని పోగొట్టడానికి ఇదైతే చాలా సింపుల్ అండ్ బెస్ట్ రెమెడీ అనమాట. ఎందుకంటే కర్పూరం నుంచి వచ్చే స్ట్రాంగ్ స్మెల్ అనేది ఒక బెస్ట్ రెమెడీ అని ఎందుకన్నానంటే నేనైతే దీన్ని యూజ్ చేశాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. కొంతమందికైనా హెల్ప్ అవుతుందని చెప్పి కర్పూరం స్మెల్కి కానీ అగరబత్తి స్మెల్కి కానీ మనసంతా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఎవరికి ఎలాంటి హాని కూడా ఉండదు. ఇలా స్ప్రే చేసుకునే బాటిల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఎక్కువగా కాక్రోచెస్ అనేవి వస్తున్నాయో సో అక్కడ స్ప్రే చేసిస్తే చాలు. కాక్రోచెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇదైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం స్ట్రైన్ చేసుకున్నటువంటి కర్పూరం అగరబత్తి మిశ్రమం ఏదైతే ఉందో సో దాన్ని అయితే వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదనమాట. నైట్ పడుకునే ముందు ఒక ప్రమిదలో మనం స్ట్రైన్ చేసుకున్నది యాడ్ చేసుకొని ఒక ఒత్తి వేసుకొని వెలిగించుకున్నట్లయితే ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తుంది. సో దాన్ని అయితే వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదనమాట. వీళ్ళల్లో కూడా కాక్రోచెస్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రెమెడీని అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.